కురుక్షేత్రంలో అభిమన్యుడు, మహాభారతంలోని వీరయోధుడు అభిమన్యుడు, అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు, మహాభారతంలో అత్యంత వీరుడిగా నిలిచాడు. తన తండ్రి అర్జునుడి ధనుర్విద్య నైపుణ్యాన్ని, మామయ్య శ్రీకృష్ణుడి జ్ఞానాన్ని వారసత్వంగా పొందిన అభిమన్యుడు చిన్న వయస్సులోనే ధైర్యం, ధర్మం, కర్తవ్య బోధలతో ప్రసిద్ధి చెందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించి తన అమరత్వాన్ని సంపాదించాడు. చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానం మాత్రమే తెలుసుకొని, బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా, పాండవ సైన్యాన్ని రక్షించేందుకు అతను వెనుకడుగు వేయలేదు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మహాయోధులతో ఎదురెదురుగా పోరాడి, తన ధైర్యం, వీరత్వంతో యుద్ధరంగాన్ని కదిలించాడు. అభిమన్యుడి త్యాగం యౌవన ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. అతని మరణం కేవలం ఒక యోధుడి అంతం కాదు. అది ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుని గాథ. అభిమన్యుడి కథ యుగయుగాలుగా ప్రతిధ్వనిస్తోంది. ధైర్యం, త్యాగం, ధర్మం కోసం నిలబడే ఆత్మస్ఫూర్తికి నిదర్శనం.